జాకీలా అందు ఈ జాకీ వేరయ్యా అని చెప్పేసి ఇటువంటి జాకీ ఎవడు ఎక్కడ పెట్టినడు, పెట్టడానికి సాహసం కూడా చేసిండు. ఇది కరుణరస జాకీ. ఒరే జాకీ ఇట్లా కూడా పెట్టొచ్చారా అని మనం ఆశ్చర్యపోయేలాగా జాకీ పెడుతున్నాడు టాల్కమ్ పౌడర్. నా దగ్గర 57 సెకండ్ల వీడియో ఉంది. ఆ వీడియో చూస్తే మీరు కూడా ఖచ్చితంగా ఏదో థంబ్నెయిల్స్, డూప్లికేట్ థంబ్నెయిల్స్ పెట్టినట్టు మీరు చూస్తే షాకే. అట్ట కాదు, ఇది నిజంగా జాకీల అమ్మ మొగుడు. ఈ జాకీ ఇంత అంటే ఆలోచించి డెప్త్లో జాకీ పెడతాడా అనేది మనం కూడా ఆశ్చర్యపోతాం. ఫస్ట్ వినండి, తర్వాత డీకోడ్ చేద్దాం. ఎవడనుకున్నాను మన టాల్కమ్ పౌడర్ పొట్లాలు చుట్టే టాల్కమ్ పౌడర్ అష్టదిగ్బంధనం చేసే వంశీ వచ్చినాడు. బా ఇది హైలైట్ జాకీ అండి, ఇది మామూలు జాకీ కాదు. ఒకసారి వినండి. అప్పుడు ఇక నా తొక్కిసలాట జరిగినప్పుడు అది అమ్మటే ఎస్పీ చెప్తే ఎస్పీ సుబ్బారాయుడు అక్కడికి వచ్చాడు. వచ్చి ఆ సంఘటన చూసిన తర్వాత ఇదే రమణ కుమార్ని అక్కడ ఉన్నటువంటి అందరి ముందు 2 మాటలు మాట్లాడాడు. ఈ పని చేసేదానికంటే నన్ను చంపితే పోయేది కదా, నువ్వు నన్ను చంపేస్తే పోయేది కదా అని అడిగాడట. చంపేస్తే పోయేది కదా అని ఒక్కసారిగా ఏడ్చాడు ఎస్పీ. కళ్ళము నీళ్లు పెట్టేసుకున్నాడు. కళ్ళము నీళ్లు పెట్టుకుని ఈ పని చేసే కానీ నన్ను చంపేస్తే పోయేది కదా, నువ్వు 2 నెలల్లో రిటైర్డ్ అయిపోతున్నావు. 2 నెలల్లో రిటైర్డ్ అయిపోతూ నువ్వు చేసినటువంటి దుర్మార్గం ఎందుకు చేసావు, ఏ ఆలోచనతో చేసావో తెలియదు కానీ మొత్తం నాశనం చేసావు. పాపం ఇంతమంది జనాన్ని రకంగా ఇచ్చేస్తావా, ప్రాణాలు తీస్తావా అని ఒక్కసారిగా ఆయన మీద కోప్పడి అక్కడి నుంచి లిఫ్ట్ చేసుకుంటా తీసుకుని. చూశారండి, బా ఒక ఇష్యూని డైవర్ట్ చేయడము, డ్రమటైజ్ చేయడంలో పచ్చ గొట్టాల తర్వాత ఎవడేనండి. అసలు సుబ్బరాయుడు గారు అక్కడికి వెళ్ళారంట, రమణ్ కుమార్ దగ్గరికి వెళ్ళి రమణ్ కుమార్ ఇక్కడ పదాల్ని ఎంత జాగ్రత్తగా ఎంత డైవర్ట్ చేయడానికి వాడతారో మీరు గమనించండి. రమణ్ కుమార్ దగ్గరికి వెళ్ళి అందరు చూస్తుండగా రమణ్ కుమార్ ఈ పని చేసే బదులు నన్ను చంపేసి ఉండొచ్చు కదా, రమణ్ కుమార్ నన్ను చంపేసి ఉండొచ్చు కదా అని చెప్పేసి కన్నీళ్లు గడిచాడంట. ఇంకా చెప్పురా, అదేదో సినిమాలో సావిత్రి సినిమాలో ఒక కంటి నుంచే నీరు రావాలంటే ఈ కంటి నుంచే 3 చుక్కలు, ఈ కంటి నుంచి 5 చుక్కలు గారినాయి, ఈ పక్కన డిస్టిల్డ్ వాటరు, ఈ పక్కన నార్మల్ వాటర్ అని చెప్పురా మీ బతుకుల్సాడా. అంటే ఇప్పుడు మీకు అర్థమవుతుందండి, ఇక్కడ సుబ్బరాయుడు ఏడ్చాడు అండ్ రమణ్ కుమార్ది తప్పుందని చెప్పేసి రమణ్ కుమార్ ఈ పని చేసే బదులు నువ్వు నన్ను చంపిండొచ్చు కదా, ఇంతమందిని పొట్టన పెట్టుకున్నావు అంటే అర్థం ఏంటి మీకు అర్థమవుతుందా? ఇక్కడ తప్పంతా రమణ్ కుమార్ మీద నెట్టేయాలని. అంటే చంద్రబాబు తప్పు లేదు, బిఆర్ నాయుడు తప్పు లేదు, ఎవరి తప్పు లేదు, ఎవరు బాధ్యత తీసుకోవాల్సిన అవసరం లేదు. తీసుకోవాల్సింది ఒక రమణ్ కుమారే అంట. అంతమంది జనం ఉన్నారు, ఉదయం నుంచి సాయంత్రం వరకు టికెట్స్ ఇష్యూ చేయలేదు, అసలు వాళ్ళని పట్టించుకోలేదు, చాలా మంది నీరసం వచ్చి కూడా పడిపోయారంట. ఇవన్నీ జరుగుతుంటే రమణ్ కుమార్ ఒక్కడు ఏం చేస్తాడు? టాల్కమ్ పౌడర్ చెప్పు. అంటే ఇది ఎంత హై లెవెల్ జాకీ అంటే ఇప్పుడు అందరూ ఈ వీడియో చూస్తే మనకి ఏమనిపిస్తుంది? అయ్యో సుబ్బరాయుడు మీద సింపతి వస్తుంది. అసలు మ్యాటర్ పైదాకా తీసుకెళ్ళాల్సిన అవసరమే లేదు. అంటే ఏమనాలి? రమణ్ కుమార్ది తప్పు, ఫైనలైజ్. ఇదే నెయ్యిని చంద్రబాబు మీదకి ఎవరైనా ఆపాదించినారనుకోండి, వీళ్ళు ఎట్లొచ్చే వాళ్ళంటే టీటీడీ ఈవో శాబల్రావు ట్యాంకర్ దగ్గరికి వెళ్ళాడు, అంటే ట్యాంక్ డ్రైవర్ దగ్గరికి వెళ్ళాడు, నెయ్యి తెచ్చే ట్యాంక్ డ్రైవర్ దగ్గరికి వెళ్ళి అరే ఆ నెయ్యిలో కల్తీ చేసే బదులు నన్ను పొడిచి సంపొచ్చు కదరా, ఆ నెయ్యి నా నోట్లో కుక్కి సంపొచ్చు కదరా అని చెప్పేసి ఈడీ శ్యామలరావు కన్నీళ్లు కచ్చాడు. 5 చుక్కలు ఈడ, 7 చుక్కలు ఈడ, అందరూ చూస్తుండగా అంటారు. అది జరిగిండదు. ఇట్ విల్ నెవర్ హ్యాపన్. ఇది కూడా అంతే. ఇప్పుడు చూడండి, అంటే ఒక విషయాన్ని ఎలా మనము డైవర్ట్ చేయవచ్చు అన్నదానికి ఇంతకంటే చక్కటి ఉదాహరణ ఉంటుందండి. ఆ రోజు నేను ఇంతకుముందు కూడా చెప్పాను, డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళారు. ఏంటి, మే 9వ తేదీ లడ్డు తయారీలో నెయ్యి వాడకాన్ని వాళ్ళకి తమిళనాడు వాళ్ళకి కాంట్రాక్ట్ అప్పచెప్పింది మే 9వ తేదీ. అప్పుడు ఎలక్షన్ కమిషన్ పరిధిలో రాష్ట్రంలోని డిపార్ట్మెంట్స్ అన్ని కూడా పనిచేస్తున్నాయి. అండ్ టీటీడీ ఒక స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థ. ప్రభుత్వానికి టీటీడీకి సంబంధం ఉండదు. అఫ్ కోర్స్ వాళ్ళే ఎవరినైనా మెంబర్స్ ని సజెస్ట్ చేస్తారు, కానీ అప్పుడు ఎలక్షన్ కమిషన్ పరిధిలో ఉంది. సో జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్ చేసో లేకపోతే ఇంకోటి ఫోన్ చేసో చేసే ఛాన్స్ లేదు. అండ్ అక్కడ తమిళనాడులో ఆ నెయ్యిని సప్లై చేసింది ఎవరో కొత్తోళ్ళు. అంటే కొత్తోళ్ళు ఇన్ ద సెన్స్ వైవి సుబ్బారెడ్డి గారికో, కరుణాకర్ రెడ్డి గారికో, జగన్మోహన్ రెడ్డి గారికో బంధువులు గారు. సో అన్ని కూడా వాళ్ళ అప్లికేషన్ ఫిల్ చేశారు, వీళ్ళ అప్లికేషన్ పరిశీలించారు, అన్ని బాక్సులు టిక్కులు పెట్టిన తర్వాత వాళ్ళ ప్లాంట్కి వెళ్ళి ఇన్స్పెక్ట్ చేసిన తర్వాత అన్ని చూసి నెయ్యి తీసుకొచ్చారు. ఆ నెయ్యి తీసుకొచ్చేటప్పుడు ఆ ఆవుకి ఏదైనా ఆరోగ్యం బాగలేక ఏదైనా ఇచ్చే పాలలో కల్తీ ఉండొచ్చు, లేదా అక్కడ తయారీ చేసేటప్పుడు ఏదైనా చిన్న ట్రేసెస్ అవి కలిసి ఉండొచ్చు,
లేదా ఆ ట్యాంకర్ను సరిగా క్లీన్ చేయకపోతే కూడా ట్రేసెస్ వచ్చే ఛాన్స్ ఉంది, లేదా వచ్చేటప్పుడు ఆ డ్రైవర్ ఏదైనా కలిపిండొచ్చు. ఇన్ని అవకాశాలు ఉన్నాయి. కానీ అలా కాదు, డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డి గారి మతాన్ని బూచిగా చూపిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. ఎందుకంటే ఈ కమిటీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏర్పడింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి కారణం. లడ్డును కలుషితం చేసినాడు, మనోభావాలు దెబ్బతీసినాడు. వీడికి వచ్చే లోపల రమణ్ కుమార్ ఇంకా నన్ను చంపేయచ్చు కదా రమణ్ కుమార్ అని సుబ్బరాయుడు ఏడ్చాడంట. 3 కన్నీళ్ళు ఇక్కడ, 5 కన్నీళ్ళు ఇక్కడ. బా 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 అంటే ఇప్పుడు మనం డిసైడ్ కావాల్సింది ఏంటంటే బిఆర్ నాయుడు సేఫ్, చంద్రబాబు సేఫ్, ఎవరు గొర్రె అంటే డిఎస్పీ రమణ్ కుమార్ అంట. ఏం డిఎస్పీ రమణ్ కుమార్ పోయి ఇంతమంది జనం ఎక్కువ వచ్చినారు, ఇప్పుడు కొత్తగా బ్యారికేడ్లు కట్టండి, లేకపోతే కొత్తగా క్యూ లైన్లు కట్టండి, లేకపోతే నాకు ఎక్స్ట్రా ఫోర్స్ ఏందని చెప్పేసి ఆయన అడగలేదా? ఆయన అడగలేదా? అదే ఆయన తప్పు. ఇప్పుడు డిఎస్పీ రమణ్ కుమార్ గారే మొత్తం అన్ని కూడా ఆయన తీసుకోలేడు నిర్ణయాలు. ఇక్కడ పెద్ద క్యూ కట్టాలి, లేకపోతే బ్యారికేడ్లు కట్టాలి, వాళ్ళకి నీళ్ళు ఇవ్వాలి, ప్రొటెక్షన్ ఇవ్వాలి, ఇవన్నీ డిఎస్పీ రమణ్ కుమార్ దాంట్లో ఉండదు. స్వయంగా బిఆర్ నాయుడే చెప్పాడు, నాకు ఎక్కువ జనాలు వస్తారని నాకు ఐడియా ఉంది, నాకు అనుమానాలు ఉన్నాయి, నేను ఎస్పీతో కూడా మాట్లాడినా అన్నాడు. ఇంకా మరి ఎస్పీ ఏం చేసినట్లు, బిఆర్ నాయుడు ఏం చేసినట్టు, చంద్రబాబు నాయుడు ఏం చేసినట్టు? లాస్ట్కి ఏంటంటే రమణ్ కుమార్ తప్పు అనేస్తే ఏంటి ఇక్కడ చంద్రబాబు సేఫ్. ఇంతకంటే జాకీ ఉంటుందండి. కన్నీళ్లు కార్చాడంట సుబ్బరాయుడు. 3 చుక్కలు 5 చుక్కలు, ఒక పక్క డిస్టిల్ వాటర్, ఒక పక్క నార్మల్ వాటర్. చెప్పరాని పాసుగులా ఏం మరి ఆ రోజు చెప్పొచ్చు కదా, ఏమండి కలుషితమైంది అంటున్నారు, ట్యాంకర్ క్లీన్ గా లేకపోతే కూడా కలుషితం కావచ్చు, ఇంత ముందు కూడా జరిగాయి అని ఒక మాట. అప్పుడు అట్లా కాదు, ఇంకా దాన్ని డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదించారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి మతాన్ని బూచిగా చూపిస్తూ ఇంకా అంతే. ఇదే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగింటే ఒకవేళ ఇటువంటిదండి, ఇంకా సినిమా నడుస్తుంది. ఏది సంక్రాంతికి వచ్చిన సినిమాలన్నీ పక్కన పెట్టేసేవాళ్ళు ఈ పచ్చగొట్టాలు. సంక్రాంతికి వచ్చిన కలెక్షన్స్ కంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద బురదల్లడానికి వీళ్ళు చేసే డిబేట్లు, ఎన్ని డిబేట్లు నడిచినాయండి దీని మీద చెప్పండి? పచ్చగొట్టాల దగ్గర ఎన్ని డిబేట్లు నడిచినాయి? ఉదయం మధ్యాహ్నం సాయంత్రం షిఫ్ట్లు వారిగా ఎంతమంది పనిచేసినారు ఈ ఇష్యూ మీద? ఆంధ్రప్రదేశ్ ఏది జరుగుతుందో ఒక్కటి చెప్పి ముగిస్తానండి. వాళ్ళు పచ్చగొట్టాలు ఏదైనా ఇష్యూ లేపితే అది పెద్దదిగా జనాలు మాట్లాడుతున్నారు, వాళ్ళు లేకపోతే అది చిన్నదైతుంది. అంటే మీ జుట్టు ఎక్కడో హైదరాబాద్ లో కూర్చుండే గజ్జితో పనిచేసే ఒక 3 ఛానళ్ళ చేతిలో ఉంది. మీకు సిగ్గుగా అనిపించడం లేదండి? ఆడియన్స్ అడుగుతున్నా, మీకు సిగ్గుగా అనిపించడం లేదా? సిగ్గుగా అనిపించడం లేదా? వాడెవడరా డిసైడ్ చేసి చెప్పడానికి అని? వాళ్ళు చెప్పింది మనం విందామా? ఒకసారి మీరు ఆలోచన చేయండి.